హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ కూడా దాడికి దిగింది. లెబనాన్ వ్యాప్తంగా మెరుపు దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ తూర్పున ఉన్న బికాలోయ, హెజ్బొల్లాలోని ఇతర ప్రాంతాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలుగా ప్రకటించుకుంది. అటు ఇజ్రాయెల్ దాడులను లెబనాన్ తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు తూట్లు పొడిచిందంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వచ్చే వారం వాషింగ్టన్ వేదికగా లెబనాన్, ఇజ్రాయెల్ దేశాల అధికారులు తదుపరి చర్చలు జరపనున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ దాడులు చేయడంతో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లెబనాన్లోని తొలి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి 10 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్లోని 400 మందికి పైగా మరణించారు. వీరిలో అనేక మంది పారామెడికల్, అత్యవసర సేవల సిబ్బందే ఉన్నారు.